23, 24, 25. కొరింథీయుల రెండవ పత్రిక 11వ అధ్యాయం 23, 24, 25. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాలలో పుట్టిని. మొదటి కొరింథీయులు 11:23. నేను మీకు అప్పగించిన దానిని మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24. నేను అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఈరోజు గృహపాల కార్యక్రమము కనుక ఈరోజు మా చదివిన వాక్యము కొరింథీయుల 11వ అధ్యాయం, మొదటి కొరింథీయుల 11:23. నన్ను జ్ఞాపకం చేసుకునేది ఇది చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకొని? జ్ఞాపకం. ఈరోజు నా పాత్ర ఏంటంటే జ్ఞాపకము రాసుకుని జ్ఞాపకం. ఏంటి జ్ఞాపకం చేసుకోవడం? ఎందుకు జ్ఞాపకం చేసుకోవడం? ఇది చేయడం నన్ను జ్ఞాపకము చేసుకునేది. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? చూడండి, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2 తిమోతి 2:8. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకోను. అది మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తు జ్ఞాపకము. అది సజీవుడు జ్ఞాపకం. నేను మృతులలో లేచినాడు. నేను అందరికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ఈ లోకంలో వచ్చి యేసుబాబు తప్ప పాప క్షమాపణ చేయలేదు. యేసుబాబు ఒక్కడే పాప చనిపోయి రోగం స్వస్థపరిచి చనిపోయిన సమాచారం పెట్టి తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేయకండి పాడెదము, యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ఘటించెదము. యేసు రాజు లేచెను, హల్లెలూయా, జయము ఘటించెదము. సమాధి కట్టి లేచాడు. సమాధి కట్టి లేచిందేవుడు. మిగతా అందరూ కూడా వచ్చారు పోయారు. కానీ యేసు అక్కడే మనం చనిపోయి సమాచారం తిరిగి లేచారు. అందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేశంలో హల్లెలూయా. చాలా మంది చనిపోయారండి. రాజు చనిపోయి తిరిగి లేలేదు. అలాగే మన యాజర్ కుమార్తె చనిపోయి తిరిగి లేలేదు. తగ్గిత చనిపోయి తిరిగి లేలేదు. తిరిగి లేచిన చనిపోయి సమాచారం తిరిగి లేచిన ఒకే ఆయన పేరు యేసు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారు కానీ చనిపోయిన వేసుకున్నట్టు మనం జ్ఞాపకం చేసుకుని కానీ మృత్యులోకి లేచిన వేసుకుంటాం జ్ఞాపకం చేసుకుంటారు. దేశంలో హల్లెలూయా. అందుకు చేయాలి, అందుకు చేయాలి అని జ్ఞాపకం చేసుకోవాలి. అని ఎవరు జ్ఞాపకం చేసుకోండి అంటే బైబిల్ చెప్తుంది, మీరు అపరాధం చేస్తున్న పాపం చేసి చచ్చినగా తీసుకుని మీతో కూడా జ్ఞాపకం దేశంలో మన పాపంలో చనిపోయి వేసుకునేవారు. మన పాపం చనిపోయి కనుక చనిపోక ముందు ఏం చేశారంటే ఆయన శిష్యులతో కలిసి భోజనమా చేసినప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడ మళ్ళీ తిరిగి వస్తాను, వచ్చిన కాలంలో నేను జ్ఞాపకం చేసుకుంటాను కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని దేశంలో హల్లెలూయా. వెళ్ళిపోయిన దేశం వెళ్ళిపోతా ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుని చాలా మంది అయిపోయిన అనుకున్నారు, వేసుకోవాలి చనిపోయాడు అనుకున్నాను. కానీ చనిపోయాడు తిరిగి లేపారు దేశంలో. అందరికీ అది మన జ్ఞాపకం. ఇది నా రక్తము, ఇది నా నూతన నిబంధన రక్తము కనుక ఇది నా శరీరం అన్నారు. కనుక నా వ్యక్తిగా దీన్ని జ్ఞాపకం చేసుకుని ప్రకటన 2వ అధ్యాయం ప్రకటన 2వ అధ్యాయం ప్రకటన 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది. నువ్వు ఏ స్థితిలో పడిపోతావు జ్ఞాపకం చేసుకో అంటే బైబిల్ చదివిస్తుంది. ఎవరైనా అయోగ్యంగా దీనిని తీసుకొని వాడు చనిపోతారని పాపం తీసుకుంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఇప్పుడు ఏ స్థితిలో ఉంది? పూర్వస్థితి మనం ఉంది. పూర్వస్థితి పాపలు పడ్డాం, పాపలు పడిపోతే లేసాం.
దేశ మన క్రీస్తు రక్తంతో కడగబడి బాధ్యత పొంది దేవుడికి స్వీకరించబడి ప్రభువులు ఉన్నాం. కానీ మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తుందంటే అది ఆరోగ్యం అయిపోయి బయటికి వెళ్తాం, తిరిగి పాపం పడిపోతున్నాం. కానీ నేను ఏ స్థితిలో పడిపోకుండా జాగ్రత్త చూసుకో. ఏ స్థితిలో ఇప్పుడు ఏ స్థితిలో పడిపోయే స్థితిలో లేకపోతే స్థితిలో మనం జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ స్థితిలో పడిపోతున్నావు, ఏ స్థితిలో పడిపోతున్నావు, ఏ స్థితిలో పడిపోతున్నావు. నేను చూపిస్తున్నానా లేకపోతే మాట తెలుసుకున్నానా దగ్గర ఏ స్థితిలో పడిపోదు. నువ్వు ఒకవేళ పడిపోతే ఒకవేళ నువ్వు పడిపోయి ఉంటే ఈ నెల అంతా కూడా నీ దేవుడికి దూరం అంటే ఈ నెల పంచదారిగా మన ఎక్కి కట్టుకో తెస్తుంది. అదే పరీక్ష చేసుకుని తమ్ము పరీక్ష చేసుకుని దీన్ని తీసుకొని వెళ్ళి తెస్తుంది. నిన్ను పరీక్ష చేసుకుని తీసుకో. అందుకే వచ్చేసి బాస్కెట్ పెట్టినా తీసుకున్నాను లేకపోతే వారిస్తున్నాను బాస్కెట్ తీసుకున్నాను వద్దు, అలా కాదు. నిన్ను పరిశీలించుకో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. మీరు పడిపోయి చెప్తాండి చెప్తాను. ఎప్పుడే బల్ల రాకముందే నీకు నువ్వు పశ్చాత్తాపడి తీసుకో. ఒకసారి మనం పడిపోతాం, ఒకసారి జారిపోతాం, ఒకసారి దేవుడు దూరం అయిపోతాం, మాట వల్ల చూడిపోదు. కానీ మళ్ళీ తిరిగి ఈ బల్ల ముందే రాకముందే ప్రభాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి మన తిరిగి పాపం చేయకుండా తీర్మానం చేసి ముందుకు రా. ఏ విశ్వాసం తీసుకురా. తిమ్మతి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తిమోతి 2:5. 2వ తిమోతి. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే అదేనా? నిష్కర్షమైన విశ్వాసం ఉంటాను. నిష్కర్షమైన విశ్వాసంతో చదువు నిష్కర్షమైన విశ్వాసంతో ఆలోచన. ఎందుకంటే నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోను. నా సువార్త ప్రకారం దావీదు సంతానం పుట్టి మృతుల్లో లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసినాను. మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోను. సువార్త విషయమే. సువార్త ప్రకారం దావీదు సంతానం పుట్టి మృతుల్లో లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాను. అంటే విశ్వాసంతో సువార్త నమ్మ మనం ప్రభు నమ్మము అంతేకాదు ఏంటంటే విశ్వాసంతో మనం తీసుకోవాలి. దేవుడితో హల్లెలూయా. అంటే విశ్వాసంతో సువార్త నమ్మ మృతులు తెచ్చాడు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాసం దర్శించుకోరు. నీ విశ్వాసం దాటిపోతున్నావా, విశ్వాసం ఎదిగావా, నువ్వు దిగదారిపోతున్నావా, దాన్ని ఈ రక్తము నా యొక్క వ్యక్తి తీసుకునేప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. దేవుడితో హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. ప్రభువు బలంగా నిలబడగలుగుతున్నావా, ప్రభు దాటిపోతున్నావా, నీ విశ్వాసం పరీక్షించుకుని తీసుకోవాలి. అంతేగాని మామూలుగా తీసేసుకోవాలి. దేవుడితో హల్లెలూయా. ఇది ప్రభువుల కార్యక్రమం. ఈరోజు
ఇక రోజున దూరదర్శనం ఇతర దేశం ఎక్కడైనా ఇక్కడ ఇండియాలో లేకపోతే ఏ సంఘంలో అనేక సంఘాలు కొన్ని సంఘాలు ప్రతి వారిస్తూ ఉంటారు, కొన్ని సంఘాలు మరి నెలకోసారి ఇస్తారు, కొన్ని సంఘాలు ఏం చేస్తారంటే ఇంటింటి ఇస్తుంటారు. కానీ ప్రభుత్వం మస్తంగా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందే. చెప్పడం చేస్తూ అదేగా ప్రభుత్వంలో పాలిభాగం లేకపోతే పర్లోకి ఎత్తపడదు పార్మత బాసిపల్ల అంటే నీటి మీద పర్లోకి జాతర నీటి మీద బాసిపల్ల పర్లోకి జాతర బయటలో కానీ బయట చెప్తుంది ఈ యొక్క నీతో పాలు పంపులు లేకపోతే నాతో నీకు పాలు పంపులు లేవంటారు తీసుకోవాలి. పర్లలో పాలు పంపులు ఉండకపోతే దేవుడితో నీకు పాలు పంపు ఉండవు ఆ రోజున. ఈ ప్రభుత్వం పోగొట్టుకున్న ప్రభుత్వం తీసుకున్న వాళ్ళ దేవుడితో సదాకాలం వాడుతూ ఉంటారు. దేవుడితో అలలియా వారు మాత్రం కాదు, ఆత్మబుద్ధులు మాత్రం కాదు, లేదా భాషలు మాట్లాడడం మాత్రం కాదు. మేము ప్రభుత్వాలు ముట్టుకోవాలంటే ప్రభుత్వాలు తీసుకోవాలంటే చెప్పడం దేవుడితో అలలియా దేవుని వాక్యం నేను బలం చేస్తారే దేవుని వాక్యం సేవిస్తుంది. అయోగ్యం ఎవరు తిని తీసుకొనకూడదు, తీసుకునే వాళ్ళని వాళ్ళ మందులు అయిపోతారు కనుక మన వ్యక్తి నా జీవితంలో నాకు కావాలి ఇంకా కనుక వేసేస్తుంది. నేను ముగించిపోతున్నాను. 119 చెప్తాను, 119 చెప్తాను, 119:50 సార్ 119 కీర్తన భాగం 119:52 119:52 చూస్తారు. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన ఈ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందితిని. పూర్వకాలం నుండి ఏంటంటే న్యాయ విధులను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అంటే న్యాయ విధి అంటే మనకి 10 కమాండ్మెంట్స్ ధర్మశాస్త్రం న్యాయ విధులు అంతే. నీ పొడిగోండి అమ్మా అది న్యాయ విధి అంటే ఏంటి? ధర్మశాస్త్రం. నీ పొడిగాన్ని దేన్ని ప్రేమించిన పొడిగాన్ని ఆశించగలదు అంటే పదార్థం లేదా పదార్థం జ్ఞాపకం చేసుకుని తీసుకెళ్ళాలి. దేశం దాదాపు పదార్థం జ్ఞాపకం చేసుకెళ్ళాం కానీ దేశంలో రెండార్థం పెట్టారు. రెండార్థం ఏంటి? నిన్ను ఎవరిని పొడిగాన్ని ప్రేమించుకున్నాం, నేను పూర్ణవుతాన్ని పూర్ణాత్మ దేవుని సేవిస్తున్నాం. కానీ సార్ రెండార్థాన్ని మనం పాటిస్తూ మన మనసులో ఉన్నాయి లేదా? దేవుని పొడిగాన్ని ప్రేమిస్తున్నా లేదా? పొడిగాలు తీసుకుంటాం, బయటకు పొడిగాలతో దెబ్బలాడుతుంటాం, పొడిగాలతో వేసుకుంటూ ఉంటాం, పురిగలతో సంఖ్యంగా ఉండవు, పురిగలతో అన్ని ఇదే. కానీ తగ్గించి నీ పురిగలు ప్రేమించగలుగుతా, నీ పూర్ణాత్మతో మీరు తీసుకోండి. ఉంటున్నావా? అది ఉంటే మంచిదే, అది లేకపోతే ఈరోజు సరి చేసుకో. దేశం దాలేగా పురిగలతో మాట్లాడుతున్నావు, పురిగలతో సంఖ్యంగా ఉన్నావా? సంఘంలో విశ్వాసం సంఖ్యంగా ఉన్నావా? కానీ వ్యక్తిగా దీంతో ఆ రెండాన్ని పాటించి అప్పుడు పాటిస్తున్నాను అనుకున్నా తప్ప ఉంది కానీ అది పాటించకపోతే ప్రభుత్వం క్షమించమని క్షమాపణ తీసుకోండి. దేశంలో హాలేలుయా క్షమించు క్షమాపణ తీసుకోండి. అంతేగాని నిమిషాలు వచ్చేసి ఒక ఆయన ఒక రోజు నాకు స్థానంలో వెళ్ళారు. ఏంటి వాక్యం చెప్తుంటే ఒక ఆయన మరి వచ్చి వాక్యం వచ్చేసి ప్రభుత్వాన్ని ముందు వచ్చేసాడు. అందుకే ముందు అందరు తీసుకున్నారు, ఆడుతున్నారు. అలాగే ఎవరు వాసు పెట్టారు. లేదా బాబు ఏంటో వాసు పెట్టారు. ఊరికండి ఊరికి ఆ పాత ఏం తాగు ఏం తాగుతుంది, అది పాత ఏం తాగు ఏం తాగదు. కొంతమంది పాత తాగిపోయి పాస్తుంది చదాదు మీరు పాస్తగా జ్ఞాపకం ఎవరైనా సరే ఈ పరిశుద్ధత పరిశుద్ధత చెప్పని చెప్పు కానీ పరిశుద్ధ దాకా తీసుకొద్దాం. లేదా రెండు దగ్గర నమస్కరించి బెస్మాడుతున్నాను. ఈ పూర్వపాల కార్యక్రమం పనులు ప్రతి కూడా జనక్షణం పరిశుద్ధత మనం కాపాడుకుంటూ పరిశుద్ధ కాపాడుకుంటూ మరి మన అంచేత నేను చెప్తుంది అధ్యాత్మిక పరిస్థితి అంటే లోకస్వాత 15 అని రాజులు ధనవంతున్నారమ్మా, ధనవంతులు రాజులు ఉన్నారు, ఇద్దరు ఒకేసారి పెట్టారు. అప్పుడు ఏంటంటే రాజులు మరి అబ్రాహ్మణ నామకి తీసేవారు. అంటే ధనవంతులు తెలిసిందండి కానీ అగ్నిలో మనుషులు మనుషులు అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకమా చేసి ఏడుస్తున్నారు. అక్కడ దాన్ని 10 సంవత్సరాలకు జీవించాడు. ఆఖరి గేటు దగ్గర రాజు అంటే జ్ఞాపకం చేసుకెళ్ళారు. వాళ్ళకి అది ఎంతలో ఉన్నాడు వర్షం వెళ్తున్నాడు, అది ఆకలేస్తుంది వ్యక్తి మొక్కలు తొమ్మిది కూడా అది చేయలేదండి. అప్పుడు ఆయన ఇద్దరు చేయలేదు, ఇద్దరికి సహకారం చేయలేదు. ఆకలితో ఉన్నవాడిని ఆదరించలేదు, బాధ ఉన్న ఆదరించలేదు. డబ్బే తన దాన్ని ఆఖరికి మానవ ఏం పొందారు. అది చనిపోయిన తర్వాత నరకలు పడుతున్నప్పుడు అయ్యా నా గంటికి ఆడిపోతుంది అయ్యా, నాకు ఇద్దరు 5 అన్నదం ఉన్నారయ్యా, వాళ్ళు ఇక్కడ సువార్త చెప్పలేదు. నేను అలాగే సువార్త వెళ్ళలేకపోయినా అప్పుడు సువార్త కేస్తున్నాడు.
ఏంటి నరకలో బాధపడుతున్నప్పుడు అయ్యా అందరం రైతులు ఉన్నారా వాళ్ళకి సువార్త ప్రకటించండి అని అప్పుడు దేవుడికి వెళ్ళిపోతున్నాడు. ప్రతికుండా ఎవరు సాయం చేయలేదు, ప్రతి వ్యక్తికి తెలియదు. కానీ అన్నారు అయ్యా నేను జ్ఞాపకమా చేసుకో ఏడుస్తారు. అప్పుడు ప్రతిగా ప్రభా నేను పాపని క్షమించు ప్రభా, నేను భర్తకి వెళ్తున్నాను ప్రభా, నేను ఇద్దరు సహకారం చేస్తాను, ఇద్దరికి మేలు కలుగుతాను, ఇద్దరికి ఆశీర్వాదం మళ్ళీ తీసుకుని ఇద్దరికి మేలు కలుగుంటాను. దేశంతో దంపతులు రాలేదయ్యా, చెప్పుల దేంట్లో రాలేదయ్యా నేను ఎక్కువ ఉంటుంది అని 16 చేరినాడు, 16 చేరినాడు ముగించున్నాను. లోకసువార్త 16:25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకోనుము. దేవుడు చెప్పిన అరే బాబు అది కదా లాజరు సుఖాన్ని ఇచ్చాడు, నువ్వే కష్టం చేస్తావు నీ కుమారుడు నీకు దేవుడు జవాబిస్తున్నాడు. అయ్యా నీ ఇష్టాన్ని జీవించావు, ఇష్టాన్ని జీవించి ఆతో స్నానం చేసేసి తెల్లబట్టేసి ఇష్టాన్ని జీవించి వాళ్ళంతా ఇష్టాన్ని జీవించేసి తెల్లబట్టేసి అయ్యా నా ప్రభావం ఇచ్చి, అయ్యా నా ప్రభావం ఇచ్చేస్తారు. ఎందుకన్నా బలంతో ఇచ్చేస్తారు, ఎవరు ఎందుకంటే మాకు ఇవ్వకపోతే రేపు పిల్లలు మనకి అంతేగా. జ్ఞాపకం చేసి నీ వ్యక్తిగా జీవితం సరి చేసుకుని ప్రభావ నా జీవితం సరి చేసుకుంటాను, నా బతికి నేను సరి చేసుకుంటాను, క్షమించు అడుగుతా రోజంతా వాళ్ళంతా కూడా తిరిగారు, నన్నంతా కూడా చేస్తాను తిరిగారు. కానీ నువ్వు ఎక్కడెక్కడ పడిపోయావు, ఎక్కడ పడితే జ్ఞాపకమా చేసుకుని జ్ఞాపకం చేసుకుని తీసుకుంటావా, సరి చేసుకుంటావా, సరి చేసి దేవుడు ప్రభుత్వం తీసుకుంటా తెలుసుకుంటా హాలెలూయా జ్ఞాపకం చేసుకుంట అంతేలే అంటారు. సంస్థ పాపం చేసినప్పుడు రాసినప్పుడు అయ్యా నువ్వు ఒక్కసారి మాత్రం నన్ను ఒక్కసారి జ్ఞాపకమా, ఒక్కసారి మాత్రమే అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చూసారు. తన వ్యక్తి పడిపోయాడు, పశ్చాత్తపడుతుంది. దొంగల ఇద్దరు దొంగలు శ్రీల దగ్గర ఒక దొంగ ఏం చెప్తుంది, ప్రభా ఈ రాజ్యం వచ్చిన నన్ను జ్ఞాపకమా చేసుకుని వేస్తుంది. ఒకరైతే ఇది మనకి ఇది నిన్ను రక్షించుగా మమ్మల్ని రక్షించని యేసులో దూషిస్తున్నారు పక్క దొంగ. ఎవరైతే ప్రభా నేను పశ్చాత్తపడుతాయా నీ రాజ్యం వస్తావు కదా నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఇది మనకి సత్యం మంచిదే అని ఒప్పుకున్నాడు. ఆయన ఎవరో ఒక దొంగ ఒప్పుకున్నాడు, అయ్యా నువ్వు భరించిన సత్యం మనకు తగును అన్నాడు. ఎవరైతే నిన్ను రక్షించుకో మమ్మల్ని రక్షించుకొని ధైర్యపడుతున్నాడు. కానీ ధైర్యపడి దొంగ అంటావా, రక్షించు ప్రభావ ఏంటో దొంగ అంటావా, వ్యక్తిగా జీవిత ప్రభావ నాకు జీవితం మార్చుకుంటాను ప్రభావ మార్చుకుని ప్రభుత్వం వస్తున్నాను కాపుదలు వస్తున్నాను అడుగుతావా కర్మిస్తావని ప్రార్థన చేస్తున్నామా. చిన్న ప్రార్థన. ఏసయానికి ఉన్న తెలుసుకుంటున్నా నా జీవితం మా జీవితంలో ప్రభావ ఎదుగు మనకి అవకాశం ఇచ్చారు ప్రభావ. ఈ రోజు తల్లి నా మధుర ఆధారమైన బల కార్యక్రమం చేసుకుంటుండగా ఎంతమంది ఈ వాక్యం బిడ్డ వచ్చి బిడ్డ అందరూ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎవరైతే ఇక్కడ పాపించాం కొందరు క్షమాపణించండి సమీపించే భాగ్యం కట్టింది. ఇన్ని వాక్యం ప్రతి ఒక్కరు భద్రపరిచిన భాగ్యం కట్టింది. కృపస్తులు పెట్టి అందరినీ అప్పగించారు. వేసిన వేటి పెట్టున్నాను తండ్రి కూర్చున్నాను తర్వాత ఆమె